వీటిని మహాబీర విత్తనాలు అంటారు. వీటి వినియోగం చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఈ విత్తనాలని నీటిలో వేసి ఉపయోగిస్తే చాలా యూజ్ ఉంటుంది. వీటిని నీటిలో వేస్తే జిగురులా, అంటే సబ్జా గింజల్లాగా వస్తాయి. వీటికి వచ్చేటటువంటి జిగురే మోకాళ్లలో గుజ్జు పట్టేలా చేసి మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ఈ గింజలు మనకి ఆయుర్వేద షాపుల్లో చాలా విరివిగా దొరుకుతాయి. ఈ మొక్క తులసి జాతులలో ఒక జాతికి చెందినటువంటి మొక్క. దాని నుండి ఈ విత్తనాలు తీయడం జరుగుతుంది. ఈ మహాబీర విత్తనాలు ఔషధపూరితంగా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంటుంది. వీటిని ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మోకాళ్ల నొప్పులకు మహాబీర విత్తనాలు చాలా బాగా పనిచేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి మోకాళ్లలో గుజ్జును పెంచి మోకాళ్ల నొప్పులను క్రమంగా తగ్గేలా చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, చూడడానికి ఇవి చిన్న పుచ్చ గింజల్లా అనిపిస్తున్నాయి, తామర గింజల్లా కూడా అనిపిస్తున్నాయి. సో వీటిని మనం జాగ్రత్తగా తీసుకొచ్చుకోవాలి. ముందుగా ఈ విత్తనాలను ఒక స్పూన్ గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా కూడా నానపెట్టాలి. అలా నానపెట్టిన తర్వాత ఉదయం మనం దంతాలను శుభ్రం చేసుకోగానే పరగడుపున ఈ నీటిని మనం తాగాలి. ఇలా త్రాగడం వల్ల మన మోకాళ్లలో గుజ్జు పట్టేలా ఈ బీర విత్తనాల యొక్క మిశ్రమం చేస్తుంది. చూస్తున్నారుగా, ఇలా నీటిని పోసుకోవాలి. ఒక గ్లాస్ తీసుకుని అందులో 1 స్పూన్ విత్తనాలు వేసుకుని దాని నిండా నీటితో నింపండి. కొద్దిగా వెళ్తి ఉంచుకోండి, ఎందుకంటే విత్తనాలు ఉబ్బిన తర్వాత ఆ స్పేస్ని అవి కవర్ చేసేస్తాయి. ఈ విధంగా మనం 3 నెలలు కనుక తీసుకుంటే చాలు, మన మోకాళ్లలో గుజ్జు పట్టి మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. మహాబీర విత్తనాలలో వైటమిన్ B1, వైటమిన్ B2, వైటమిన్ B3, కాల్షియం, ఐరన్, కాపర్, జింక్ పుష్కలంగా లభిస్తాయి. మోకాళ్లలో గుజ్జు పట్టడమే కాదు, మన శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని కూడా ఇది బయటకు పంపి ఒంటికి చలువ కలిగేలా చేయడం ఈ మహాబీర విత్తనాల యొక్క స్పెషాలిటీ. అధిక బరువుతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు ఈ మహాబీర విత్తనాల వాటర్ని తీసుకోవడం వల్ల వారి ఒళ్ళు కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది. క్యాన్సర్ను తగ్గించేటటువంటి శక్తిని కూడా ఈ విత్తనాలు కలిగి ఉన్నాయి. ఇలా త్రాగడం వల్ల శరీరంలోని క్యాన్సర్ కణాలపై పోరాటం చేస్తుంది. క్యాన్సర్ మన శరీరాన్ని దరిచేరకుండా కాపాడుతుంది. ఇలా త్రాగడం వల్ల జాయింట్ పెయిన్స్ తగ్గిపోతాయి. నడుము నొప్పికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. నడుము నొప్పితో బాధపడేవారు ఈ విధంగా పరగడుపున త్రాగడం చాలా మంచిది. ఈ మహాబీర విత్తనాలు అన్నీ ఆయుర్వేద షాపుల్లో దొరకడం జరుగుతుంది. వీటి పేరు చెప్తే చాలు, ఏంటి ఎలా ఉంటాయి అని అడిగే ప్రశ్నే లేకుండా ప్రతి ఒక్కరూ ఇవ్వగలుగుతారు, ఎందుకంటే ఇవి విరివిగా దొరుకుతాయి. చూసారుగా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.